ఛత్తీస్గఢ్లో భోలా అనే ఒక రిక్షావాడు ఉండేవాడు. తన జబ్బు చేసిన భార్య కోసం అతను హల్దీరామ్ అనే శెట్టిగారి దగ్గర 50,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి శెట్టిగారు ఒక షరతు పెట్టారు. ఇదిగో చూడు బాబు, నేను నీకు డబ్బులు తప్పకుండా ఇస్తాను. కానీ ఒకవేళ నువ్వు డబ్బులు తిరిగివ్వకపోతే మరప్పుడు నాకు నష్టం వచ్చేస్తుంది కదా. అందుకే డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి ఒక షరతుంది. ఇవాళ్ట నుండి ఉదయం లేచింది మొదలుకొని రోజూ నీ రిక్షా మీద నన్ను నా వ్యాపార పనులకి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకి తీసుకుని వెళ్ళాలి. చెప్పు, నీకు సరే కదా? నేను ఒప్పుకుంటున్నాను. భోలా షరతు ప్రకారం ప్రతిరోజు శెట్టిగారిని తన రిక్షాలో కూర్చోపెట్టుకుని చుట్టుపక్కల ఊర్లకి తీసుకువెళ్లేవాడు. చాలా ఎక్కువగా ఉన్న హల్దీరామ్ బరువు వల్ల ఆ రిక్షాని తొక్కడం కష్టంగా ఉండేది. కాని భోలా చాలా కష్టపడి తన పనిని చేసుకుంటూ ఉండేవాడు. రేపు ఉదయాన్నే 5 గంటలకే వచ్చేయాలి. నేను నా భార్య కలిసి ఆ కొండపైన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాలి. అలాగే శెట్టిగారు. అప్పటికే అలసిపోయిన భోలా రోజంతా రిక్షా తొక్కేవాడు. ఇక రాత్రుళ్ళు జబ్బు చేసిన తన భార్యకి సేవలు చేస్తూ ఉండేవాడు. ఇలా చూడండి, నా వల్ల మీరు 4 రెట్లు ఎక్కువగానే కష్టపడుతున్నారు. ఇవాల్టి నుండి నేను మందులు వేసుకోవడం మానేస్తాను. అప్పుడిక మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వవు. వద్దు పుల్వా, నువ్వు రోజు మందులు వేసుకుంటూ ఉంటే నీకు త్వరగా నయమైపోతుంది. అప్పుడు అంతా సర్దుకుంటుంది. ఈ కష్టాలు కొద్ది రోజులే ఉంటాయి, సరేనా? భోలా పూర్తి నిజాయితీగా తన పనిని చేసేవాడు. మరుసటి రోజు తను శెట్టిగారు అలాగే అతని భార్యని తీసుకుని గుడికి బయలుదేరాడు. కాని హల్దీరామ్ ఇంకా అతని భార్య ఇద్దరూ ఎంత బరువుగా ఉన్నారు అంటే పాపం భోలా రిక్షాని అస్సలు తొక్కలేకపోయాడు. దాంతో లావుగా ఉన్న శెట్టిగారి భార్య ఒక గుంతలో పడిపోయింది. అయ్యో అయ్యో, నా నడుము విరిగిపోయింది. ఈ ముదినష్టపు రిక్షావాడు నన్ను చంపేలా ఉన్నాడు. నన్ను క్షమించండి అమ్మగారు. శెట్టిగారు భోలాని చాలా కోప్పడ్డారు. అతను భోలా రిక్షాని పూర్తిగా విరగ్గొట్టేశారు. నీ రిక్షాని ముక్కలు ముక్కలుగా చేసేశాను. నువ్వు ఇక మీదట ఎప్పుడు కూడా రిక్షా మీద నుంచి పడేయలేవు, అర్థమైందా? రేపటి కల్లా నువ్వు నా డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే నేను నిన్ను వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావు. నువ్వు రా, వెళ్ళిపోదాం. అయ్యయ్యో, నేను నడవలేకపోతున్నాను. రాత్రి ఇంటికి చేరుకుని భోలా పుల్వాకి జరిగింది మొత్తం చెప్పాడు. ఇద్దరూ చాలా బాధపడ్డారు. భగవంతుడా, రేపటి కల్లా నేను ఇంత డబ్బు ఎలా తీసుకురాను? బాధపడుతూ భోలా విరిగిపోయిన తన రిక్షాని చూసుకుంటున్నాడు. అప్పుడే తనకి ఏదో మెరుస్తున్నట్టు కనపడింది. రిక్షాలో ఉన్న స్టీలు మొత్తం బంగారంగా మారిపోయింది. ఇక దాని పెడల్స్ కూడా బంగారంలాగా మెరిసిపోతున్నాయి. బంగారపు ఒక పెడల్ని భోలా కంసాలివాడి దగ్గరికి తీసుకువెళ్లి అమ్మేశాడు. అప్పుడు ఆ డబ్బుని తీసుకొని హల్దీరామ్ అప్పుని తీర్చడానికి వెళ్లాడు. ఇదిగో శెట్టిగారు, మీ 50,000, వాటితో పాటు వడ్డీ కూడా. భోలా అంత డబ్బుని అంత త్వరగా ఎలా తీసుకొచ్చాడో అని ఆలోచించి హల్దీరామ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి తను భోలాని వెంబడించాడు.
అప్పుడు తనకి బంగారు పెడల్ సంగతి తెలిసిపోయింది. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు అర్థమైంది నాకు. హల్దీరామ్ బలవంతంగా భోలా నుండి బంగారపు రెండవ పెడల్ని లాక్కున్నాడు. ఇక దాన్ని తన జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కాని ఎప్పుడైతే హల్దీరామ్ జేబు నుండి పెడల్ని తీశాడో అక్కడ బంగారు పెడల్కి బదులుగా తన చేతిలో ఒక పెద్ద తేలు కనిపించింది. అప్పుడు ఆ తేలు హల్దీరామ్ని కొట్టేసింది. అయ్యో అయ్యో అయ్యో, ఓరి భగవంతుడా, ఒక తేలు నన్ను కుట్టేసింది. అయ్యో, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి. ఓరి దేవుడా, నా భర్తకి ఏం జరిగింది? శెట్టిగారిని కాపాడటానికి వచ్చిన బొద్దుగా ఉన్న తన భార్య అక్కడే జారి పడిపోయింది. ఇద్దరూ అత్యాసపరులైన భార్యాభర్తలకి వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడింది. మరి అలాగే నిజాయితీపరుడైన భోలాకి తన కష్టానికి ప్రతిఫలం దొరికింది. ఈ డబ్బుతో నీకు మంచి వైద్యం చేయించొచ్చు. అలాగే ఒక కొత్త రిక్షా కూడా కొనుక్కోవచ్చు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక నిజాయితీపరుడైన వ్యక్తికి చాలా కష్టాలు ఎదురవుతాయి, కాని ఆఖరికి తనకి విజయం వరిస్తుంది. కాని అత్యాసపరులు, దయలేని వాళ్ళు చేసిన తప్పులకి శిక్షను అనుభవిస్తారు. నారాయణ్ గారు ఒక ఎంతో మంచి సైకిల్ రిక్షా నడిపే వ్యక్తి. అతను రోజంతా ఎంతో కష్టపడి కస్టమర్లను తన రిక్షాలో ఎక్కించుకొని రిక్షాని తొక్కుతూ తీసుకువెళ్లేవారు. ఆ విధంగా అతని కుటుంబాన్ని పోషించుకునేవారు. ఎంతో కష్టపడిన తరువాత కూడా అతను తన కొడుకు అభిషేక్ని బాగా చదివించారు. అభిషేక్ కూడా చాలా కష్టజీవి. అతను ఎంతో కష్టపడి చదివేవాడు. అభిషేక్కి ఒక కల ఉండేది. తనకి ఒక చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరకాలని, అలాగే తన తల్లిదండ్రులిద్దరూ సంతోషంగా బతకాలి అని. సాయంత్రం ఎప్పుడైతే అభిషేక్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తారో అప్పుడు అభిషేక్ తనకి కాళ్ళు పట్టేవాడు. ఈ రోజు ఎండ నా ప్రాణాలు తోడేసింది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు రిక్షా తొక్కడానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను. సరే సరే, నీకు ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో అప్పుడు నేను ఈ రిక్షా తొక్కడం పూర్తిగా మానేస్తానులే. సంవత్సరాలు గడిచాయి. ఇక అభిషేక్ గ్రాడ్యుయేషన్ పరీక్షల రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇదిగో అభిషేక్, నేను న్యూస్ పేపర్ తీసుకొచ్చాను. ఇక మాకు శుభవార్త చెప్పడానికి ఆలస్యం చెయ్యొద్దు. అభిషేక్ పేపర్ తెరవగానే అందులో తన పేరుని చూసుకుని చాలా సంతోషించాడు. నాన్నగారు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. శభాష్, నాకు నీ గురించి ముందే తెలుసు బాబు. ఇక త్వరలోనే నీకు ఉద్యోగం కూడా లభిస్తోంది. ఇదిగో, నోరు తీపి చేసుకో, బెల్లం తిను. అభిషేక్ చిన్న కుటుంబం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని రోజుల తరువాత అభిషేక్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏబీసీ ట్రాన్స్పోర్ట్ అనే ఒక చాలా పెద్ద ఫేమస్ కంపెనీకి వెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూ తీసుకునే అతను అభిషేక్ డిగ్రీ అలాగే తన మార్క్స్ ని చూసి ప్రభావితుడయ్యాడు. చాలా బాగుంది, నువ్వైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ధన్యవాదాలు. నేను నిన్ను ఒకటే అడగాలి, నీకు అసలు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా లేదా చెప్పు. రాదు సార్. ఇప్పుడు ఎలా చేయటం? మాకిప్పుడు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలిసిన ఒక ఆఫీసర్ ఖచ్చితంగా అవసరం. నేను నీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వటం కుదరదు. అభిషేక్ నిరాశ చెంది ఏబీసీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాడు. దారి పొడవునా అభిషేక్ మనసులో వేరువేరు ఆలోచనలు రావడం మొదలయ్యాయి. నేను ఇంత కష్టపడిన దానికి ఏంటి లాభం? నాకసలు ఉద్యోగం దొరకటం లేదు. మా అమ్మా నాన్నకు నా మీదన నమ్మకం ఎలా నిలబెట్టాలి? అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అభిషేక్ పార్క్లో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. అప్పుడే ఎదురుగా అభిషేక్కి తెలిసిన జస్వంత్ బాబాయ్ గారు వచ్చారు. ఏమైంది అభిషేక్, నువ్వు ఇక్కడ ఇలా
దిగులుగా ఎందుకు కూర్చున్నావు చెప్పు. నేను మీకు ఏమని చెప్పాలి బాబాయ్? అభిషేక్ అక్కడ జరిగిన అన్ని విషయాల గురించి తనకి వివరంగా చెప్పాడు. ఓ, అంటే అదా విషయం. కానీ దీనికి నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? ఇది కాకపోతే నీకు మరొక ఏదైనా పని దొరుకుతుంది కదా. కానీ బాబాయ్, ఈ ఉద్యోగం మీద నాకు, నా కుటుంబానికి చాలా నమ్మకం ఉండేది. నీకు తగినది కాకపోవచ్చు, కానీ ప్రస్తుతం నా దగ్గర ఒక పోస్ట్ అయితే ఖాళీగానే ఉంది. దానితో నువ్వు ప్రస్తుతానికి నీ కుటుంబ సభ్యులను పోషించుకోవచ్చు. ఏమంటావు? బాబాయ్, మీరు గనక నాకు సాయం చేశారంటే నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. కానీ ఈ పనిలో నువ్వు ట్రక్కు నడపాల్సి ఉంటుంది. అభిషేక్ ఆలోచించాడు. ఏమీ చేయకుండా నాన్నగారికి నేను భారంగా మారే బదులు ఏదో ఒకటి చేయటం మంచిది కదా. ఆయనకి కొంచెమైనా సాయం చేయగలను కదా. సరే బాబాయ్, నేను రేపటి నుండి వస్తాను. ఇక ఆ మరుసటి రోజు నుండి అభిషేక్ ట్రక్కు నడిపే పనిని మొదలుపెట్టాడు. అభిషేక్ చాలా కష్టపడేవాడు. తను ఎక్స్ట్రా టైంలో కూడా ట్రక్కు నడిపేవాడు. దాంతో వచ్చిన డబ్బును తను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. 2 సంవత్సరాలు ఎక్స్ట్రా టైం కష్టపడి దాచిపెట్టిన డబ్బుతో అభిషేక్ ఒక ట్రక్కుని కొన్నాడు. అది తన సొంత ట్రక్. ఇప్పుడు తన కొడుకు అభిషేక్ సక్సెస్ ని చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అభిషేక్ తన కష్టాన్ని కొనసాగించాడు. ఇక త్వరలోనే 1కి 2, 2 4, చివరికి 8 ట్రక్కులు కొన్నాడు. అభిషేక్ చాలా గొప్ప వ్యాపారి అయ్యాడు. ఆ తరువాత సుమారుగా 10 సంవత్సరాలలో అభిషేక్ స్వయంగా తన తండ్రి పేరు మీద నారాయణ్ ట్రాన్స్పోర్ట్ అనే పేరు మీద ఒక కంపెనీ కూడా ప్రారంభించాడు. ఇప్పుడు సైకిల్ రిక్షా నడిపేటటువంటి నారాయణ్ గారు పెద్ద పెద్ద కార్లలో తిరగటం మొదలుపెట్టారు. అలాగే వాళ్ల ఇల్లు ఎంతో పెద్ద బంగ్లాలాగా మారిపోయింది. ఒకవేళ ఆ రోజు అభిషేక్ కి గనక ఏపీసీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం దొరికిందంటే అప్పుడు ఈరోజు తనొక ఆఫీసర్ అయ్యుండేవాడు. కానీ తనకి ఉద్యోగం దొరకని కారణంగా అభిషేక్కి ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితొచ్చింది. ఆ కారణంగా అభిషేక్ తను ఎప్పుడు కల్లో కూడా ఊహించని విధంగా చాలా గొప్పవాడయ్యాడు. ఒక పెద్ద కంపెనీలో ఆఫీసర్ కావడం ఎక్కడా? తనే స్వయంగా ఒక కంపెనీకి యజమాని కావడం ఎక్కడా? ఈ కథ మనకి ఏం నేర్పిస్తోందంటే, ఒకవేళ జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి దొరికితే అది మంచిదే. కానీ ఒకవేళ దొరకలేదు అంటే అప్పుడది ఇంకా మంచిది. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఆ భగవంతుడు మన కోసం ఏదో మంచి రాసుంటాడు కదా. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.